Hallelujah.
ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య మిమ్మల్ని దర్శించుచున్నాడు. ఈ సభలు ఆశీర్వదించబడును గాక. ఈ సభల ఆది నుండి అంతం వరకు ఆయన నడుపుదలలో నడిపించబడును గాక. ఈ సభల వ్యతిరేకతలన్నిటినీ యేసు నామమున బంధిస్తున్నాను. I bind in the name of Jesus Christ of Nazareth right now. ఈ సభల ద్వారా అనేక మందికి కృప కలుగును గాక. ఈ సభల ద్వారా అనేక మందికి విడుదల కలుగును గాక. యేసయ్య నామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. గట్టిగా చెప్పండి. వెనకున్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని నామం మహిమపరచబడును గాక. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి నా నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి నన్ను తెచ్చిన ఆయన చిత్తమంతా నెరవేరును గాక. ఈ రాత్రి నన్ను ఎందు నిమిత్తమై ఈ పనికి మాలిన ఎన్నిక లేని వాడునైనా నన్ను ఇక్కడికి తెచ్చాడు. ఆయన ఇష్టమే నెరవేరును గాక. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించుచున్న అంశం దేవుడే బాధల్లో ఉన్నాడు. నేను త్రోవలో ఉండగా తండ్రి రేపు నేను జింకానా గ్రౌండ్కు నన్ను రమ్మన్నా. నేను వెళ్తున్నానని చెప్పినప్పుడు నేను బాధల్లో ఉన్న సంగతి జింకానా గ్రౌండ్లో ఉన్న ప్రజలకు చెప్పమని అయ్య నాతో మాట్లాడాడు. ఈరోజు మన అంశం దేవుడే బాధల్లో చిక్కుకొని ఉన్నాడు. దేవుడు బాధల్లో ఉన్నాడు. భూమిని ఆకాశమును సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఒక బలహీనుడుగా ఉన్నాడు. దేవుడు శక్తిహీనుడు. దేవుడు బలహీనుడు. దేవుడు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఒక చేతగాని వాడు. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? మాట చేత భూమి కలుగును గాక అంటే ఆయన మాట ద్వారా భూమి ఆకాశాలు కలిగినాయి. అయినప్పటికీ ఆయన శక్తి లేని వాడు. సముద్రములను గర్దించిన వాడు ఒక బలహీనుడు. ఒక మూలన కూర్చొని ఏడుస్తున్నాడు ఆయన. ఆయనే చేతగానోడైతే నీకేం చేస్తాడు ఆయన? నీకేం చేయగలడు? ఆయనకేం విడుదల లేదు, నీకేం విడుదల ఇస్తాడు? ఆయనకేం నెమ్మది లేదు, నీకేం నెమ్మది ఇస్తాడు? నెమ్మది కోసం ఎంతమంది వచ్చారు ఇక్కడికి? నాకు సమస్యలు పోవాలని ఎంతమంది వచ్చారు? ఆయనే సమస్యల్లో ఉండి ఏడుస్తున్నాడంట. దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. సర్వలోకానికి బోధ ఇది. ఇక్కడ కూర్చున్న మీ ఒక్కలకే కాదు ఇది. ఈరోజు ఈ మెసేజ్ ని రికార్డ్ చేయాలి అని చెప్పాను. ఇట్ ఈస్ ద స్పెషల్ మెసేజ్ ఇన్ మై లైఫ్. దేవుడు బలవంతుడు, అది నీకు తెలిసేమో. దేవుడు
నీళ్ళ మీద నడిచాడు. ఆయన శక్తిమంతుడు. గాలిని గద్దించాడు, దయ్యాలను గద్దించాడు, చచ్చిన వాళ్ళని లేపాడని నీకు తెలిసిన విషయం. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, దేవుడు ఒక బలహీనుడు. దేవుడు ఒక చేతగాని వాడు. ఏంటండి నిశ్చేష్లై చూస్తున్నారు? మీకు ఈ విషయం తెలుసా? ఏ సభకి వెళ్ళినా ఈ రోజున స్వస్థతలు లేదు. చెయ్యడాయన దేవుని నుండి నీకు మేలు జరగదు. ఆయన చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ మాటకి ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు ఈ మాటను ఎవరైనా ఏకీభవించగలరా? నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన చేతగాని వాడు. భూమి ఆయన మాటకు లోపడుతుంది, ఆకాశం ఆయన మాటను నెరవేరుస్తుంది, సూర్యుడు ఆయన మాట నెరవేరుస్తున్నాడు, చంద్రుడు ఆయన మాట అంతటా నెరవేరుతుంది. అయినప్పటికీ ఆయన చేతగాని వాడు. ఆయన ఒక బలహీనుడు. ఆయనకే నెమ్మది లేదు, ఆయనకే శాంతి లేదు, ఆయనకే దిక్కు లేదు. ఎప్పుడన్నా ఈ మాటలు విన్నారా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని అనుకుంటున్న మీరు, దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను నిడిపిస్తాడు, నన్ను ఏదో చేస్తాడని అనుకుంటున్న మీరు, ఈ విషయం తెలుసా మీకు? భూమి ఆకాశంలో దేవుడు శక్తి గలవాడే, కానీ ఆయన మానవుని దగ్గరికి వచ్చేసరికి, ఒక మనిషి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక శక్తి లేని వాడుగా అవుతున్నాడు. ఒక మాటలో భూమిని చేసిన దేవుడు ఇప్పటికి 2000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది రక్తం కాచి ఈ రోజు వరకు నువ్వు బాగుపడ్డావా? ఈ రోజు వరకు నువ్వు సంపూర్ణతలోనికి వచ్చావా? నిన్ను ఆయన చేయగలిగాడా? నీ దగ్గర ఆయన ఒక శక్తి లేనివాడు కాదా? భూమి ఆయనకు వణుకుతుంది, నువ్వు వణకట్లేదే. ఆయన శక్తి లేనివాడు కాదా? చెప్పండి. నిన్ను బాగు చేయడానికి ఆయన చేతులు పనికి రాకుండా అయిపోతున్నాయి కదా. ఆయన చేతగాని వాడుగా ఉన్నాడు నీ దృష్టిలో. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 2వ వాక్యంలో చదివితే, ఆకాశమా ఆయన ఏడుస్తున్నాడు. ఆకాశమా, చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము, ఆలకించు. భూమి భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆకాశమా విను, దేవుని బాధ వినండి. నా బాధ తీర్చాలి అని ఎవరెవరైతే వచ్చారో ముందు మీరు దేవుని బాధ తీర్చండి. నా సమస్యలు పోవాలని మీరు ఎవరెవరు అనుకుంటున్నారో పోవు. నువ్వు ఆయన సమస్య ఎప్పుడైతే తీరుస్తావో అప్పుడే నీ సమస్య పోతుంది. ఆయన బాధలో ఉన్నాడంటే ఏంటో తెలిసినా, నిన్ను బాధలలో నుండి విడిపించాలన్నదే ఆయన గొప్ప బాధ. నిన్ను పాపములో నుండి విడిపించాలైన వల్ల కావట్లేదు. నిన్ను పరిపూర్ణతలోనికి తేవాలైన వల్ల కాటలాయన చేతగాని వాడు నీ దగ్గరికి వచ్చేసరికి. సముద్రం ఆయనను చూస్తే గడగడ వణుకుతుంది. నీ దగ్గరికి వచ్చేసరికి, మానవుని దగ్గరికి వచ్చేసరికి ఇంకా నీ బ్రతుకు మారకుండానే ఉన్నది. ఆకాశమా చూడు. ఎందుకని?
ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను చూడండి. తాను భూమి మీద మనుషులను చేసినందుకు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములో ఏడుస్తున్నాడు. ఆయనే ఏడుస్తున్నాడు. ఎవరిని బట్టి? ఒక ఎద్దుని బట్టి కాదు, ఒక గాడిదను బట్టి కాదు, మానవుని బట్టి. వింటున్నారమ్మా? మీ బాధలు, ఎవరెవరి బాధలు పోవాలని వచ్చారో ఇక్కడికి, దేవుని నుండి సహాయం కావాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో, ముందు ఆయనకు సహాయం చేయండి. ఆయన చేతులెత్తి భిక్షగాని కంటే అన్యాయంగా నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి. భిక్షగాడన్నా కొద్దిగా రోషపడతాడు, భిక్షగాడన్నా కొద్దిగా నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే, అమ్మా పెట్టకపోయావు ఏంటి అలా మాట్లాడు. ఆయన అలా కాదు. నిన్ను దర్శించిన దగ్గర నుండి, నిన్ను వెంటాడుతున్న దగ్గర నుండి నీ దృష్టిలో ఆయన ఒక చేతగాని వాడు. పాడండి. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. చప్పట్లేయండి. ప్రేక్షకులు డ్రామాలు, సినిమాలు చూసే వాళ్ళలాగా మనం ఉండకూడదు దయచేసి. ఇది ప్రత్యేకమైన కూడిక, అందరం ఆరాధన చేద్దాం. ఎంతసేపు నిలువబెట్టి, ఆయన దిక్కులేనోడు కాదు, ఆయన బలహీనుడు కాదా. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నా తాడంత దయతో పిలుచుచున్నాడే పుడు మిమ్ములను. వరుని పోలి నిలుచున్నాడు, పరికించి చూడా. వరుని పోలి నిలుచున్నాడు, పరికించి చూడా. వరుని పోలి నిలుచున్నాడు, పరికించి చూడా. అతడు వరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. అతడు వరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. హృదయమనెడు కలుపునొక్క యేసునాథుడు. హల్లెలూయా. అందరం చెబుదాం గట్టిగా. ఎవరెవరి ఇంటి ముందు నిలబడి ఆయన ఏడుస్తున్నాడు చెప్పు? ఎవరెవరి ముందు నిలబడి ఒక చేతగాని వానివదే. సూర్యుని ముందు ఆయన చేతనైన వాడే, చంద్రుని ముందు ఆయన చేతనైన వాడే, సమస్త సృష్టి ముందు ఆయన బలవంతుడే. మానవుని దగ్గరికి, నీ దగ్గరికి వచ్చేసరికి, నీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి సిలువ వేసేది ఎవరు? ఆయనను దుఃఖపరిచి, ఆయనను దుఃఖపరుస్తూ ఆయన ఆశీర్వాదాలు నువ్వు పొందగలవా? ఆయనని ఏడిపిస్తూ ఆయన ఒక చేతగాని వానిగా, ఆయన ఒక దిక్కులేని వానిగా, ఆయన ఒక నిస్సహాయునిగా చేసిన నీకు ఏ మేలు కలుగుతుంది? ఒక్కసారి ఆలోచన చేయి. ఆదామా, నా మాట మీరుతున్న నువ్వు చెడిపోతావు. ఆదామా, నా మాట వినరా బాబు. భూమి ఆకాశం ఆయన మాటకు లోపడుతుంది. మానవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన ఓడిపోతున్నాడు. ఆయన చేతగాని వాడు, ఆయన ఒక బలహీనుడు. ఒక్క కొడుకును కంటే ఆ ఒక్క కొడుకుడు దుర్మార్గుడైతే ఆ తండ్రి ఎంత దిక్కులేనాడు మీరు ఒక్కసారి చెప్పండి. ఒక్క కుమార్తె అవ్వ, ఒక్క కుమారుడు ఆదాము, ఆ ఇద్దరిని కాపాడలేని వాడైపోయాడుగా. చెప్పండి అమ్మా. దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఆ వాగ్దానాలు పొందే మానవుడు ఎవరు? వాగ్దానాలన్నీ నిలువే ఉన్నాయి. ఆయన ఒక చేతగాని వాడు. నిన్నే స్థితిలో
స్థితిలో ఉంచాలనుకుంటే నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఆదాము ఏ స్థితిలో ఉండాలా? భూమి ఆకాశములలో ఉన్నతమైన స్థానం మానవునికి దేవుడిస్తే దేవుడు పనికి మాలినోడైపోయాడా? దేవుడు శక్తి లేనోడైపోయాడా? దేవుడు సాతాను ముందు నిలబడి ఒక ఓడిపోయిన వాడైపోయాడా? ఇప్పుడు చెప్పు, దేవుడు ఓడిపోయినోడా? దేవుడు చేతగాని వాడు కాదా? దేవుడు బలహీనుడుగా లేడా? ఏదైనా తోటలో నుండి వాళ్ళని గెంటేసి ఆ తోట కాపు కాయటానికి కెరూబులను పెట్టి, ఈ గుండె ఎంత పగిలిపోయి ఉంటుందప్ప! ఆ గుండె ఎంత ఏడుస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నెమ్మది ఉంటుందా? సంఘంలో నుండి ఒక్క విశ్వాసి వెళ్ళిపోతే, ఒక్క విశ్వాసి ఎందుకు కొరగని వాడు వెళ్ళిపోయినా ఆ పాస్టర్కి నిద్రపోడే, ఆ పాస్టర్కి నెమ్మది ఉండదే, రాత్రి మొదలు ఏడుస్తాడే. సృష్టికర్త ఏడుస్తున్నాడమ్మా. ఆయన ఏడుపు చూడు ముందు. నీ గురించి, నీ కుటుంబం గురించి ఆయన ఏడుస్తున్నాడు బాబు. ఆయన ఏడుపు చూడు ముందు. ఆయన నిన్ను బట్టి ఎప్పుడైతే సంతోషిస్తాడో, ఆయన నిన్ను బట్టి ఎప్పుడైతే ఆనందిస్తాడో, అప్పుడు ఆయన ఆశీర్వాదాలను పొందగలుగుతావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతవరకు స్వస్థత అవలమున్న దైవజనులు కానీ నిన్నేమి చెయ్యలేను. ఎంత గొప్ప దైవజనుడు కానీ నిన్నేమి చెయ్యలేను. అయ్యో కొరాసినా, అయ్యో బెత్సైదా, నేను మీ మధ్య ఎన్ని అద్భుతాలు చేశాను. అదే తూరు సీదోన్ల ప్రాంతాల్లో చేస్తున్నట్లయితే వాళ్ళు ఈ పాటికి తూలి పోసుకొని, దుమ్ము పోసుకొని, ఉపవాసం ఉండి ఏడ్చి ఉందరు కదా. అయ్యో వాళ్ళు పశ్చాత్తాపడదు. అయ్యో బెత్సైదా, అయ్యో కొరాసినా, ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, నీ బాధలు కాదు, ముందు దేవుడే బాధల్లో ఉన్నాడు. దేవుడు నెమ్మది లేనివాడు. దేవుని గుండె ఎంత ఘోరమో ఈ రాత్రి మీరు వినండి. దేవునికి ఉన్న బాధ మీకు ఎవరికన్నా ఉన్నదా? దేవునికి ఉన్న దుఃఖం లోకంలో ఎవరికన్నా ఉన్నదా? ఆయన ఒక దుఃఖితుడు, ఆయన ఒక దిక్కుమాలిన వాడు, ఆయన ఒక చేతగాని వాడు, ఆయన ఒక బలహీనుడు. ఆ ఏదైనా తోటలో నుండి వాళ్ళని గెంటేసిన ఆ తండ్రి ప్రేమ లేనోడా చెప్పండి? ఖడ్గజ్వాలను పెట్టాడట అక్కడ. ఖడ్గజ్వాలను, ఖడ్గమా కాపరి మీద పడుము అని చెప్పి ఏదేను తోటలో ఆదామును పంపినాక అక్కడ ఉన్న ఆ ఖడ్గాన్ని యేసు ప్రభు ఆశ్రమను అనుభవించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. నోరున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదామా రక్షిద్దామనుకొని, కాపాడుదామనుకుని ఆ తండ్రి, ఆదామా ఎవరు నిన్న పండు తిననిచ్చారు? నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా? తిన్నా సంగతి నీకు తెలుసుగా, తిన్నా సంగతి ఆయన తెలుసుగా. అయ్యో ఎంత పని అయిపోయిందబ్బా, ఎంత ఘోరం జరిగిపోయిందబ్బా. వాడు పశ్చాత్తాపడితే వాడిని విడిపిద్దామనుకున్న ఆ తండ్రి, ఆ దిక్కుమాలిన తండ్రి, ఆ బలహీనుడైన తండ్రి, ఆ చేతగాని తండ్రి పరుగున వచ్చి అంటున్నాడు, అక్కడే ఉండి వాళ్ళని బూడిద చేయొచ్చు, అక్కడే ఉండి వాళ్ళని శపించి ఏ రాయిలాగో, ఏ చెట్టులాగో, ఏ జంతువులాగో చేసేయొచ్చు. ప్రేమ కలిగిన తండ్రి అక్కడికి వచ్చి అన్నాడు, ఆదామా నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా? తిన్నాడని తెలుసు కానీ, నీకు తెలుసు కదయ్యా తిన్నాడని. శక్తి లేని వాడి మాటలు చూడండి. భూమి ఆకాశములైన శక్తి గలవాడే మనిషి దగ్గరికి వచ్చేసరికి ఒక శక్తి లేనివాడు. భూమిని క్షణంలో చేశాడు, ఆకాశాన్ని ఒక మాటతో చేశాడు. నిన్ను మట్టుకు తయారు చేయటానికి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయినా కూడా మానవుని ఆయన బాగు చేయలేకపోతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవ్వా నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా? అవ్వమ్మ ఏమన్నది? నాయన నాకు తప్పైపోయిందయ్యా అంటదేమో. స్త్రీ కదా, పశ్చాత్తాపడుతుందేమో. నేనప్పుడు వాళ్ళని కాపాడుకుంటాననుకుంటున్నాడు. బలహీనుడా? మరి ఇక్కడ అలాగే కనపడుతున్నాడు కదమ్మా. అయ్యా నీ దృష్టిలో, నా దృష్టిలో, నీ విషయంలో, నా విషయంలో ఆయన బలహీనుడుగానే కనబడుతున్నాడు కదా. అవ్వా నేను తినొద్దన్న పండును తిన్నావా? అవునయ్యా
నా తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా అన్నదా చెప్పండి? అనలేదు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఒక కయ్యూను కనబడతాడు. మానవుని గూర్చి దేవుని బాధ చూడండి, మానవుణ్ణి గూర్చి ఆయన బాధలు చూడండి, మానవుణ్ణి చేసిన తర్వాత ఆయన దుఃఖము చూడండి. ఎద్దును చేసి ఆయన దుఃఖపడలేదు, ఒక గొడ్డు, నోరు లేని గొడ్డును చేసి ఆయన దుఃఖపడలేదు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. అయ్యో నా ప్రజలారా, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, వాళ్ళ కోసం నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు, లోకమంతా గలిబిలైపోతుంది. ప్రియులారా, దేవుడు ఏడుస్తున్నాడు, దేవుడు బాధల్లో కూరుకొని పోయాడు. భద్రాచలం గోదావరి నది ఒడ్డున వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ నది ఎండిపోయి ఉన్నది, వేసవి కాలం. ఒక పశువును ఒక 2 ఎద్దుల బండి బరువుతో ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు ఒక ఆయన వస్తున్నాడు. ఈలోగా మధ్యలోకి వచ్చాక ఆ బండి ఎద్దులు కూలిపోయింది, ఒక ఎద్దు కూలిపోయింది, కృంగిపోయింది. ఆయన కర్ర తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడు. ఎంత కొట్టినా కూడా అది లేవట్లా. మాకు చాలా బాధ అనిపించి ఆ ఒడ్డుకున్న మేము దగ్గరికి వెళ్ళాం. ఏం బాబు, ఏమన్నా మైండ్ ఉందా నీకు? నోరు లేని పశువును అట్లా కొడుతున్నావు, ఇంత ఎండ, ఇంత బరువు, దానికి ఏ అనారోగ్యం ఉందో, ఏ బాధ ఉందో, అది కదలట్లేదు, అందరం పట్టి లేపుదాం పట్టు అంటే ఆ బండి నడిపేవాడు ఏమన్నాడో తెలిసిన? దానికి ఏ రోగం అండి, దీనికంటే 2 అంతల బరువు మోస్తుంది అది. మరి ఏమైంది అని అంటే, అది నా ఎద్దు కాదండి, అది నా ఫ్రెండ్ ఎద్దు. ఆ పశువు నాది కాదు, అది నా స్నేహితుడిది. ఒరే నువ్వెవడ్రా, నువ్వు నడవమంటే నేను నడుస్తానా? నా కాపరి, నన్ను మేపేవాడు, నా గడ్డి పెట్టేవాడు ఎక్కడ పోయాడో, నువ్వు నన్ను ఎడు తీసుకెళ్తున్నావో? నేను తన్నులన్నా తింటాను కానీ నేను ఇక్కడ నుండి కదలనని అది తన్నులన్నా తింటుంది. మానవుడి పరిస్థితి ఎలాగుంది? ఎద్దు కన్నా, గాడిద కన్నా మానవుడు అధ్వాన్నమైపోయాడు. చూడండి, ఎద్దు తన కామందు నెరుగును. కయ్యేనును దేవుడు పిలిచి మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో చూడండి, నా తమ్మునికి నేను కావలివాడనా. చూడమ్మా 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని, కయ్యనును అడుగగా అతడు నేను ఎరుగను, నాకు తెలియదు, నా తమ్మునికి నేను కావాలి, నా తమ్మునికి నీకు ఏమన్నా కావలివాడిన. దేవుడు ఎంత చేతగాని వాడుగా కనబట్టలేదా? అసలు అంత తప్పు చేసిన వాడిని వెంటనే చంపేయక, వెంటనే శిక్షించక దేవుడు ఒక చేతగాని వాడుగా ఇక్కడ కనబడట్లా. ఆయన కోపం ఏమైంది? ఆయన ఎంత దిక్కులేని వాడుగా అక్కడ కనపడుతున్నాడు. మానవుని దగ్గర దేవుడు ఎంత బలహీనుడు చూడండి. ఆలోచన చెయ్యి. దేవుడే బాధల్లో చిక్కుకొని పోయాడు. హల్లెలూయా! అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా! నీ బాధ పోవాలంటే, తల్లి నాయనా, మీ బాధలు పోవాలంటే నీ విషయమై ఆయన ఏ విధముగా బాధపడుతున్నాడో ఆయన బాధపోయేటట్టు చూడు. ముందు ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధపడుతుండగా నీకే ఆశీర్వాదం రాదు. అది చెప్పమన్నాడు ఈ రాత్రి నన్ను. యెరూషలేమా యెరూషలేమా, అది పెంట దిబ్బ అయిపోయిందండి. యేసయ్యను ఏడిపించినటువంటి ఆ యెరూషలేము పెంట కుప్ప అయిపోయింది. యేసు ఏడుస్తున్నాడు. దేవాది దేవుడు ఒక చేతగాని వాడిగా నీ ముందు నిలబడి ఉన్నాడు. కయ్యను శాపం చదవండి. 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వాక్యం త్వరగా. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకునుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అవును, నీవు నేలను
సిద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద నేల శపించబడుతుంది. మానవుని బట్టి దేవుడు ఎంత వేదనగా ఉన్నాడో చూడండి. తాను సృష్టించినటువంటి నేలనైన శపిస్తున్నాడు. నిన్ను బట్టి నేల శపించబడుతుంది. మానవుని బట్టి ఆకాశము ఇత్తడైపోయిందంట, భూమి ఇనుముగా మారిందంట. నేల శపించబడుతుంది. ఆ తర్వాత చదువు. అది తన సారమును ఇక నీకు సారం ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు. అదుగదుగో దిగుళ్ళు ప్రారంభమయ్యాయి. దేవుణ్ణి దిగులు పెట్టారు, దేవుణ్ణి బాధ పెడుతున్నావు. దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవక, దేవుని వాక్యానికి లోబడక ఎంతమంది అయితే దేవుణ్ణి బాధ పెడుతున్నారో, ఆయన ఒక చేతగాని వాడిగా, ఆయన ఒక బలహీనుడుగా ఇంకా నీ కోసం ఏడుస్తూనే ఉన్నాడంట. ఎప్పుడైతే నీ గురించి ఆయన ఏడుస్తున్నాడో నీవు ఏ ఆశీర్వాదము పొందలేవు, నీవు ఏ విధమైన శాంతిని ఆయన నుండి పొందలేవు. నీవు దిగులు పడుచు దేశ దిమ్మరి. ఎంతమంది బతుకుల్లో దిగులు రాజ్యం ఏలుతుందమ్మా. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, ఇదిగో నేను స్వస్థత వరం ఉన్న దైవజనుని వచ్చాను. నేను మిమ్మల్ని దిగుళ్ళన్నీ పోతాయి, రండి, మీ ఇంట్లో 7 వారాలు కోటాలు పెట్టండి. జరగదు. దేవుని దిగులు తీసేయి. నిన్ను బట్టి నువ్వే స్థితిలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. నిన్ను బట్టి ఆయన చిత్తం ఏమైతే ఉన్నదో ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అప్పుడు ఆయన నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఏడ్చినంత వరకు, ఆయన ఒక చేతగాని వానిగా నువ్వు చూసి చేసినంత వరకు నువ్వు ఏ మేలును కూడా పొందలేవు. అయ్యను నీవు దిగులు పడుచు దేశ దిమ్మరి. ఇక్కడ దేశ దిమ్మర్లు ఎంతమంది ఉన్నారో చూడండి అమ్మా. ఇల్లు వాకిల్ లేక, ఆశీర్వాదమే బ్రతుకులో లేక. ఎందుకని? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు శక్తి లేనివాడా? నువ్వు అలాగ చేస్తున్నావు. అరే, నా చెయ్యేమన్నా పొట్టిదనుకున్నారా? నేను మిమ్మల్ని ఎందుకు రక్షించలేకపోతున్నా? యెషయా 59:1 తీయబాకండి. నన్ను చూడండి అందరూ. నా చెయ్యి నిన్ను విడిపించడానికి, నువ్వు పడ్డ గోతిలో నుండి నిన్ను పైకి తీయకుండా ఉండడానికి నా చెయ్యేమన్నా పొట్టిదా? నా చెయ్యేమన్నా కురచదనుకున్నావా? నేను నీకేం చేయలేకపోతున్నా. నేను నీ దృష్టిలో ఒక చేతగాని వాడిగా, నీ విషయంలో నేను ఏమీ చేయలేని వాడిగా ఉన్నాను. నా చెయ్యి పొట్టిదా? నీ గోడు వినకుండా ఉండడానికి నా చెవులు ఏమన్నా మందం ఎక్కినాయా? ఏమా వినబట్లా? చెవులు ఏమన్నా మందం ఎక్కినాయని తిడతారు చూడండి. ఆయనే తిట్టుకుంటున్నాడు. ఆయనే తిట్టుకుని నా చెవులు ఏమన్నా మందం ఎక్కినాయి అనుకున్నారా? నీ పాపం, నీకు నాకు, నీ అవిధేయత, నీ గర్వం, నీ పాపం నీకు నన్ను మేలు చేయకుండా నన్ను ఒక నిస్సహాయునిగా చేస్తుంది. నా చేతులు పని చేయకుండా అయిపోయింది, నా కాళ్ళు నేను ఒక చేతగానే అయిపోతున్నా నీకు మేలు చేయకుండా. నోవహు కాలానికి వచ్చాడు. రండి ముందుకెళ్ళిపోదాం, సమయం కొంచెమే. దేవుడు బాధల్లో ఉన్నాడమ్మా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, నీ బాధలు తప్పకుండా తీరుస్తాడు. కానీ ముందు ఆయన బాధ తీర్చు, ఆయన కన్నీరు తుడు. ఆయన ఏడుస్తున్నాడు, ముందు అది చూడు. నీ ఇంట్లో నీ కన్న తల్లి ఏడుస్తా చెబుతుంది, ఒరే నన్ను ఏడిపిస్తున్నావురా, నువ్వు బాగుపడవురా. నీ కన్న తల్లిని నువ్వు ఏడిపిస్తూ నువ్వు ఏం బాగుపడగలుగుతావు? నీ తండ్రి మాట ధిక్కరించి నీకు మేలు చేసేవాడిని ఏడిపిస్తూ నీ కన్న తల్లి, నీ కన్న తండ్రి ఇంట్లో ఏడుస్తుంటే ఎవడు బాగుపడతాడు? దేవుడు ఏడుస్తున్నాడు నీ గురించి. నీకేం మేలు జరుగుతుందని నువ్వు ఆలోచించవచ్చు. మీరే ఆలోచించండి. రాత్రి వేళ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, నా విషయంలో దేవుడు ఏడవట్లేదు. ఎవరు చెప్పగలరు ఇక్కడ? నా విషయంలో దేవుడు ఏడవట్లేదని చెప్పగలిగిన దమ్ము ఎవరికి ఉందో చెప్పండి. ఏ ఏ విషయాల్లో నీవు అవిధేయతగా ఉన్నావో, ఏ ఏ విషయాలలో ఆయన ఇంకా సెలవుకేస్తున్నావో. నిన్న గుడ్ ఫ్రైడే రోజు సెలవుకేశారుగా క్రైస్తవులంతా కలిసి, మళ్ళా చంపేశారుగా ఆయన్ని. అండి, మళ్ళా సంవత్సరం సెలవుకేసుడేగా ఆయన పని. 12 గంటల నుంచి 3 గంటల దాకా
ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టాల్సిందే, ఆయనను చిత కొట్టాల్సిందే, ఆయన్ని చంపాల్సిందే. యేసయ్యని బాధ పెడుతున్న బిడ్డలారా, ఎవరెవరు వాక్యం విని యేసయ్యని ఏడిపిస్తున్నారు తల్లి? ఎవరెవరు వాక్యం విని ఆయన ఇంకా ఏడిపిస్తున్నారు? నాకు తెలియదు, ఇటువంటి బోధ నేను ఎక్కడ వినలేదు. నేను ప్రయాణంలో ఉండగా ఆరాధనకి వెళ్తున్నా. నాయన రేపు విజయవాడ నన్ను రమ్మన్నా, నేను అక్కడికి వెళ్తున్నా. ఏం మాట్లాడాలా? గంటల తరబడి నేను సన్నిధిలో ఉండాలా? నాయన నేను అక్కడ ఏం మాట్లాడాలా? ఇదిగో నాయన నేను బాధల్లో ఉన్నానని చెప్పమన్నాడు. నాతో మాట్లాడుతున్నాడు. మారు మోగుతుంది గుండెలో. ఈ రాత్రి ఎవరెవరి కొరకు దేవుడు నన్ను పంపాడు, ఎవరెవరు ఇక్కడ దేవుని ఏడిపించే వాళ్ళు ఉన్నారు, మీరు మీ పిల్లలు శపించబడక మునిపే ఆయనను సంతోష పెట్టడానికి మల్లుకోండి. హల్లెలూయా, గట్టిగా చెప్పు. ఓ యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి పిలిచినట్టు, అయ్యా గద్దొస్తుందిరా బిడ్డ, గద్దెత్తుకుపోద్దిరా, మీరు చచ్చిపోతారు, మీరు నాశనమైపోతారు, మీరు రోగాల పాలవుతారు, మీరు భయంకరమైన శిక్షణ అనుభవిస్తారు, రండి నా రెక్కల క్రిందికని పిలిచాను. యెరూషలేమా ప్రవక్తలను చంపుతున్నదానా. ఆయన ఏడుపు చూశారా? ఆయన ఏడుపు చూశారా? దేవుడు బాధలు చూశారా? యెరూషలేమా ప్రవక్తలను చంపుతున్న, ఎంతమంది సేవకులను చంపేవాళ్ళు, ఎంతమంది సేవకులను గాయపరిచేవారు, ఎంతమంది మిమ్మల్ని నడిపించే కాపరిని దుఃఖపరిచేవారు ఇక్కడ లేరా? యెరూషలేమా, యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేములో ఆ స్క్రీన్ మీద, తెరల మీద చూపిస్తున్నారు, అయ్యా ఇశ్రాయేలు ఎలాగ బూడిదైపోయిందో చూడండి. అది మహారాజు పట్టణం, దేవాలయం ముందు నిలబడన్నాడు. ఈ దేవాలయం రాతి మీద రాయి నిలబడకుండా కూలిపోయే రోజు రాబోతుంది. నువ్వు కట్టుకున్న చర్చీలు కూలిపో. ఆయనకి ఇష్టం లేని చర్చి, ఆయనకి ఇష్టం లేని భక్తి, ఆయనకి ఇష్టం లేని పాదిరి, ఆయనకి ఇష్టం లేని విశ్వాసి, ఆయన నీ పట్ల ఏడుస్తున్నాడు. చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకు సంతోషమే లేదా ఏరా? ఓ నరుడా సంతాపము నొందేనురా. చప్పట్లు కొట్టొచ్చుగా. సంతోషమే లేదా ఏరా? ఓ నరుడా సంతాపము నొందేనురా. ఆహారము కొరకు అన్నీయు సృజించి, సహాయము కొరకు సతినికి చితిరా. ఆహారము కొరకు అన్నీయు సృజించి, సహాయము కొరకు సతినికి చితిరా. మహోపకారుడని నన్ను గూర్చి మదిలోన లేదా ఏరా? మహోపకారుడని నన్ను గూర్చి మదిలోన లేదా ఏరా? చింతించుచున్నానురా ఓ నరుడా, నిన్ను సృష్టించినందుకు సంతోషమే లేదా ఏరా? ఓ నరుడా సంతాపము నొందేనురా. ఆగమైపోతావురా ఓ నరుడా, అంతము నీకొచ్చిందిరా. స్తోత్రం చెప్పండి అందరూ, అందరు గట్టిగా చెప్పండి. నోవహు కాలానికి వచ్చాడు. భూమి మీద ఒక్క మనిషి కూడా బుద్ధి ఉన్నోడు లేడంటమ్మా. ఇప్పుడు ఏరితే ఇందులో ఎంతమంది రారు బయటికి? ఏందండి బాబు, మేము మీటింగ్కి వస్తే మమ్మల్ని అలాగంటారా అండి? బుద్ధి లేని పనులు చేసే వాళ్ళు ఎంతమంది బయటికి రారండి? రాకపోతే మంచిదే. నా దేవునికి నాకు అంతకంటే సంతోషమైన విషయం ఇంకొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 2 గుంపులు చేశాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. తీయబాకండి. 5 బుద్ధి గలవారు. చెప్పండి 5
ఆ మాట నేను మిమ్మల్ని అంటే ఊరుకుంటారా? బుద్ధి లేని వాళ్ళారా అంటే మీరు ఊరుకుంటారా? కానీ బుద్ధి లేని పనులేగా. బుద్ధి లేని వాళ్ళని బట్టి దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. నీవు బుద్ధి లేని పనులు చేస్తూ దేవుణ్ణి ఒక చేతగాని వానిగా చేస్తున్నావు. యేసయ్య రక్తం ఒక శక్తి లేనిదిగా నీ ముందు నిలబడట్లేదా? ఒకసారి ఆలోచించు. నోవహు కాలంలో మనుషులందరూ దుర్మార్గులేనా? లోకములో ఉన్న మనుషులందరూ దుర్మార్గులు, అందరినీ చంపేయాలనుకున్నాడంట. చదవండి అన్నమాట. పశువులేమి, పక్షులేమి, ప్రతి జంతువు కూడా నాశనం అయిపోయిందంట. దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ఆ మాట చదవండి. ఆదికాండం చదువు. దేవుడు నోవహుతో, దేవుడు నోవు 7:21 చదువు తల్లి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. దేవుడు హ్యాపీనా? తలపైకెత్తి పలకండి అన్న. దేవుడు హ్యాపీనా? కన్న తండ్రి హ్యాపీనా? చెప్పండి. నీ కుటుంబం, నీ పిల్లలు పాడైపోతుంటే నీకన్నా బాధ లేదు. 3 పూటలు శుభ్రంగా తిని పండుతున్నావు. ఆయన పండుకోడు నీ కుటుంబాన్ని గురించి. నీ కుటుంబాన్ని గురించి ఇంకా ఆయన ఏడుస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకో. ప్రార్థన లేని నీ కుటుంబాన్ని బట్టి నీ పిల్లలు యెరూషలేమా యెరూషలేమా నా కోసం ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారు? అమ్మలారా, మీ కోసం, మీ పిల్లల కోసం నా ఏడుపంతా దేనికి? మీరు ఏడవకుండా ఉండడానికి. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎంతమంది 3 పూటలా తిని పిల్లల కోసం కానీ, భర్త కోసం కానీ, భార్య పిల్లల కోసం ప్రార్థనే లేకుండా తిని పండుకునేవాళ్ళు. దేవుడు అలాగా పండుకోడు తెలుసా? ఆయన ఎంత దుఃఖం. భూమి మీద మానవుని బట్టి పశువులు, పక్షులన్నీ నాశనం అయిపోతుంటే సృష్టిని చేసిన ఆ దేవుడు ఎంత బాధలో ఉన్నాడో ఆలోచించండి. రాత్రి వేళ అమ్మా, క్షణంలో స్వస్థతనిచ్చిన దేవుడు, చచ్చినోన్ని ఒక్క మాటతో లేపిన దేవుడు నీ దగ్గర చేతగాని వాడుగా నిలబడ్డాడు. నిన్నెంతో ఆశీర్వదించాలని గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేశాడు. నీ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక పనికి రాని వాడుగా నిలబడుతున్నాడు. నిన్నెంతో ఆశీర్వదించవలసిన, నిన్ను ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాడో, నీవు ఇంకా ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించి రాత్రి. నా బాధలు తీసేయ్యా అని నువ్వు అడిగే ముందు నీ విషయంలో దేవుడు బాధపడుతున్నాడు. ఆ బాధ తీసేయి, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ ఇంట్లో అందరు చచ్చిపోయిన ఒక్కడివే మిగిలితే నువ్వు సంతోషపడతావా? దేవుడి గుండె ఎంత బాధతో ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచించండి. లోతు దగ్గరికి 19వ అధ్యాయానికి రండి. ఆదికాండం 19వ అధ్యాయం. మనుషులందరూ చిన్న పెద్ద వాయి వరుస లేదు. లోతు కాలంలో భయంకరమైనటువంటి దుఃఖం దేవునికి. అయ్యో అయ్యో సొదొమ, అయ్యో గొమొర్రా, అయ్యో నేను ఏం చెయ్యాలా? నేను మనుషులను పెంచి పెద్దవారినిగా చేశాను. వారి పాపం అంతు లేకుండా ఉన్నది, వారి అవిధేయత అంతు లేకుండా ఉన్నది. ఇప్పుడు నేనేం చెయ్యాలంటే, దేవుడే తాను చేసిన మనిషిని చేతులారా బూడిద చేయటానికి దిగి రావటం, ఆయన ఎంత బాధను సహించాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. లోతును ఈడ్చుకొని పోదామని అనుకున్నా, లోతునన్న అబ్రహాము ప్రార్థనను బట్టి లోతునన్న బయటికి తెద్దామని ఆ తపన పడుతున్నటువంటి ఆ గుండె లోతును కూడా బాగు చేయలేకపోయాడు కదండి. లోతు భార్యను రక్షించలేకపోయాడు. ఆయన ఒక రక్షించలేనివాడు, ఆయన ఒక చేతగానివాడు. ఏం చేశాడు ఆ కుటుంబాన్ని? చేతులు పట్టుకొని ఈడ్చుకొని పోయినా బాగుపడని వాళ్ళు మనలో ఎంతమంది? నిన్ను ఒక్కసారి రాత్రి ఆలోచించు. ఇది సరదా సభ కాదు. ఇదిగో స్వస్థతలు, అదిగో స్వస్థతలు, మాయ మాటలు చెప్పే సభలు కాదు. లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. ఈ రోజున మీరందరూ దేవుని కృపకు పాత్రులగుదురుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. నా దేవుని దుఃఖమును మీరు తీర్చుదురుగాక. హల్లెలూయా.
ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలీయులను గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఇప్పుడు మనము దేవుడే బాధల్లో ఉన్నాడు అనే అంశంలో మొదటిది మానవుని గూర్చిన బాధ ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. ఇక దానికి ముందు లూసిఫర్ను గూర్చి, దూతలను గూర్చి ఆయన గుండె ఎంత పగిలిపోయిందో మనం తట్టుకోలేము. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడలేను. మన దగ్గరికి వచ్చి భూలోకానికి వచ్చాను అమ్మ. పరలోకానికి గనక మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ ఆయన ఎంత నమ్మి ఆ లూసిఫర్ను ఉన్నత స్థితిలోనికి తెస్తే ఆయన గుండెని ఎట్లా రంపపు కోత కోసాడు, ఆయన ఎంత దిక్కులేనుడు అయ్యాడో, ఆయన ఎంత బలహీనుడుగా కనపడుతున్నాడో అది ఇప్పుడు నేను మాట్లాడలేను. అది మొదటిది, దూతలను గూర్చి ఆయన బాధ. రెండవది, మనుష్యులను గూర్చిన దేవుని బాధ చూడండి. మనుషులను గూర్చి దేవుని గుండె ఎంత నలిగిపోతుందో, ఎంత ఏడుస్తున్నాడో వినండి రాత్రి వేళ. ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలీయులను గూర్చి దేవుని యొక్క బాధ. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకునుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని. ఎక్కడి నుంచి అంటమా? కొద్దిగా అందరు నోటితో పలకండి. ఎప్పటి నుంచి? ఐగుప్తులో నీ కొరకు నేను ఎన్ని రకాల అద్భుతాలు చేశాను. ఫరోని ఏడిపించాడు ఆయన, 10 రకాల తెగులను పంపాడు. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఐగుప్తులో నుండి నువ్వు బయలుదేరినది మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు, ఈ కనాను దేశానికి నీవు వచ్చేంత వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? పలకండమ్మా. ఏంటి మూగబొమ్మలా కూర్చున్నారు? అందరు చెప్పండి. ఎప్పటి నుంచి నీ గురించి ఏడుస్తున్నాడు ఆయన? ఎప్పటి నుండి నీ గురించి దుఃఖపడుతున్నాడు? ఈ రాత్రి మీరు నా మీద కోప్పడొద్దు. నీ విషయంలో గనక దేవుడు దుఃఖపడుతున్నట్లయితే ఈ రాత్రి ఆయనతో సమ్మతి పడు. అయ్యా, నిన్ను ఈ విషయాల్లో నేను దుఃఖపరుస్తున్నా, నాకు అర్థమైపోయింది. నిన్ను బాధ పెడుతున్నానయ్యా, నిన్ను ఏడిపిస్తున్నానయ్యా, నిన్ను ఒక పనికిరాని దిక్కులేని వారిగా నేను చేస్తున్నా ప్రభువా, నన్ను క్షమించు, ఇప్పటి నుండి నేను నిన్ను బాధపరచనయ్యా అని నువ్వు అంటే నీ బాధలన్నీ వాటంతటయ్యే మాయమైపోతాయి. చప్పట్లు కొట్టు గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టండి. అయ్యా, ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా, ఓ భ్రష్టులారా, ఓ భ్రష్ట సంతానమా, ఓ పాపిష్టి జనమా, ఓ చెరుపు చేయు పిల్లలారా, సంఘములో ఉండి చెరుపు చేయు పిల్లలారా, అయ్యో మీకు శ్రమ. ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు కూడు గుడ్డ లేని నీ బతుకును గుర్తు చేసుకో ఒక్కసారి. నిన్ను ఎర్ర సముద్రం పాయలు చేసి ఆరిన నేలలో నడిపించినా కూడా నన్ను నువ్వు తిరుగుబాటు చేయటం మానలేదు, నన్ను ఏడిపించటం మానలేదు. ఐగుప్తులో బయలుదేరిన దగ్గర నుండి ఎప్పటి నుంచి ఏడిపిస్తున్నావు? ఎప్పటి నుంచి ఏడిపిస్తున్నావు నువ్వు దేవుణ్ణి? ఎప్పటి నుంచి నీ విషయంలో ఆయన బాధపడుతున్నాడమ్మా? ఈ రాత్రి విను తల్లి, నీ గురించి ఆయన దుఃఖము చూడు. ఐగుప్తులో నుండి నీవెప్పుడైతే లోకములో నుండి యేసయ్యలోకి వచ్చావో ఇంకా ఆయన సంతోషపడ్డాడా? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యములో. చెప్పండి, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయంలో 15లో తీయబాకండి. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకములో గొప్ప సంతోషం అని దేవుడు చెప్పాడే. మారు మనసు పొందిన దగ్గర నుండి నా దేవుణ్ణి నేను ఒక్క రోజు కూడా దుఃఖపరచలేదు. దమ్ముందా? చెయ్యొద్దు. దమ్ముంటే చెయ్యొద్దు. మారు మనసు పొందిన దగ్గర నుండి, బాప్తిస్మం పొందిన దగ్గర నుండి, అయ్యా నా కోసం ఆ రక్తము, కల్వారి రక్తము నన్ను కడిగిన దగ్గర నుండి నా యేసయ్య నేను దుఃఖపరచలేదయ్యా, నా దేవుని నేను ఏడిపించలేదయ్యా అని ఎవరు చెప్పగలరు? మీకు స్వస్థతలు జరుగుతాయా? మీకు మేలు జరుగుతాయా? మీకు శాంతి దొరుకుద్దా? మీకు సమాధానం దొరుకుద్దా? దేవుని బాసిన లోకములో సావు ఏకాపురముండే కదా. దేవుని బాసిన లోకములో దేవుని బాసిన లోకములో సావు ఏకాపురము
దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇది అనుకూల బోధలు కావు, ఈ పై బోధలు ఇక్కడ ఉండవు. ఇది లోతైనటువంటి సత్యం. ఇది అపోస్తలుల బోధ. హల్లెలూయా. ఇది ఎముకలలో ఎక్కడెక్కడ ఈ కీళ్ళను మూలుగా, కీళ్ళు ఎక్కడ కనబడకుండా ఉంటాయి చూడు, ఆ కీళ్ళ దగ్గరికి పోద్ది బోధ. ఆ కీళ్ళ లోపల మూలుగా ఉన్నదే, నీ మూలగా బలహీనమైపోయింది, నీ మూలగా కుళ్ళిపోయింది, లోపల నువ్వు కుళ్ళిపోతున్నావు. ఈరోజు నా దేవుడు మిమ్మల్ని కట్టునుగాక. ఈరోజు నా దేవుని దుఃఖము మీ పట్ల తొలగిపోవునుగాక. నా దేవుడు మీ యందు ఆనందించునుగాక. యేసు ప్రభు ఏడ్చాడా? లాజరు సమాధి దగ్గర దేవుడికి దోచినట్టు వాడు బాధ చెప్తాడు. ఇంకా యేసు ప్రభు ఏడ్చాడంటేనంట, లాజరు ఇంటికి రాగానే, మార్తా మరియలు లాజరు ఇంటికి రాగానే వీడు పరిగెత్తుకొని పోయి యేసయ్యకి మిచ్చరు తెచ్చేవాడంట. మిచ్చరు అందుకని ఏడ్చాడంట. యేసయ్య సమాధి దగ్గర మిచ్చరు లేదని ఏడ్చాడా? నాబోటి పాస్టర్లు చేసే బోధలండి. మునగ చెట్టు ఎక్కి మునక్కాయలు తెచ్చి చారు కాసి పెట్టేవాడంట. అందుకు చారుగా అయినందుకు ఏడ్చాడంట యేసు ప్రభు. ఎందుకు ఏడ్చాడు ఆయన? ఎందుకు ఏడ్చాడు? అల్ప విశ్వాసులారా, ఎప్పుడు నమ్ముతావు నువ్వు? నీకు విశ్వాసం ఎప్పుడు వస్తుంది? నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు అని నువ్వు ఎప్పుడు నమ్ముతావో అప్పుడే ఆయనను బలవంతునిగా చేస్తున్నావు. హల్లెలూయా. ఆయనను బలహీనునిగా, ఆయనను చేతగాని వాడిగా నువ్వు ఎప్పుడైతే అల్ప విశ్వాసములో ఉంటావో నీ దృష్టిలో ఆయన ఒక చేతగాని వాడు. దేవుడు ఏడుస్తున్నాడమ్మా. మీ ఏడుపు తీసేయాలంటే ముందు దేవుని ఏడుపును తీసేయండి. మీ బాధలు పోవాలంటే ముందు ఆయన బాధల్లో ఉన్నాడు, అది చూడు ముందు. తండ్రిని సంతోష పెడితే, నేను తండ్రిని అయితే నాకు రావలసిన మహిమేది అంటున్నాడుగా. నేను దేవుణ్ణి అయితే నాకు రావలసిన ఘనత ఏది? కాపురులారా, విశ్వాసులారా, నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి, నీ యేసును నువ్వేం చేస్తున్నావు? వాణ్ణి సిలువ చేయండి, వాణ్ణి సిలువ చేయండి. కేకలేసింది నువ్వు నేనేనా? ఎవరైతే పరిశుద్ధాత్మను అనుభవించిన తర్వాత మరలా వెనకబడిన వారిని చదువు హెబ్రీ పత్రిక, మరలా నూతన పరచుట. చదువు మాట త్వరగా చదువు తల్లి. 6వ అధ్యాయము 6 చదువు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఎవరెవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది వాక్యం బాగా తెలుసయ్యా నాకు అని కూడా ఎవరెవరైతే తప్పిపోతున్నారో వాళ్ళు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. మరలా సిలువకి వేసేటోళ్ళు కూడా ఇక్కడ ఉన్నామా? చెప్పు, నాకు ఆన్సర్ చెప్పు తొందరగా. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, నువ్వు గొప్ప ఈ పట్టణం మొత్తానికి రాజు అయినా సరే, దేవుని ముందు నువ్వు ఒక సామాన్యురాలు. దేవునికి ఆన్సర్ చెప్పు. దేవుని సెలవుకి వేస్తున్నావా? వాక్యం వినే వాక్యం ఎటువంటిది? ప్రతి ఒక్కరూ బైబిల్ ఎవరెవరైతే పట్టుకున్నారో వారు క్రీస్తును పోలి నడుచుకోవాలా. హల్లెలూయా. క్రీస్తు వలె ఎదగాలి. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఆయన అసలు ఎందుకు వచ్చాడంటే నువ్వు క్రీస్తులాగా మారాలని. నీ వీధిలో నువ్వు ఒక క్రీస్తులాగా మారాలి. అది పేరుకు మరియమ్మ కాదు ఏమండి, ఆదివారం గుడికి వచ్చి పోవటం కాదు. నీ గురించి ఏడుస్తున్నాడు ఆయన. నువ్వు ఒక క్రీస్తు వలె. ఫిలిప్పీ 2:5 ఆయన గొప్ప దేవుడై ఉండి కూడా నీ కొరకు నా కొరకు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకని నీకు మాదిరిగా. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. నువ్వు క్రీస్తు వలె మారటం కోసం. ఎంతమంది నేను క్రీస్తు వలె మారాను. ఈ వాక్యం చూసినప్పుడల్లా నాకు భలే దుఃఖం అనిపిస్తుంది. ఆ వాక్యం వైపు మరలా చూడాలని కూడా అనిపించదు. గుండె ఎంత దుఃఖం, ఎంత బాధ. అది గోడ మీద అక్షరాలేనా? ఎవరెవరు సంపూర్ణులయ్యారు చెప్పండి? ఇన్ని బోధలు విన్నా ఎవరెవరు క్రీస్తులాగా సంపూర్ణులయ్యారమ్మా? ప్రతి మనుష్యుని క్రీస్తులో సంపూర్ణునిగా చేయాలంట. సంపూర్ణుడు నువ్వు అయ్యేది ఎప్పుడు నాన్న?
4 రోజులుండి పడిపోతున్న నువ్వు సంపూర్ణుడయ్యేది ఎప్పుడయ్యా? 4 రోజుల్లో చెడిపోతున్న నీ భక్తి నువ్వు సంపూర్ణుడయ్యేది ఎప్పుడు? ఆ కొలస్సీ పత్రిక నెరవేరేది ఎప్పుడయ్యా? ఎప్పుడు మేము మిమ్మల్ని సంపూర్ణులుగా చేయాలి? ఎప్పుడు మేము మిమ్మల్ని సంపూర్ణులుగా చెయ్యాలి? యేసయ్య రాబోతున్నాడు. నేను ఎంతమందిని యేసయ్యకి అప్పగిస్తానా? నాకు భయంగా ఉంది. ఎంతమంది దేవునికి ఆయనను పోలి నడుచుకునేవారు ఎంతమంది? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానన్న అపోస్తలుడైన పౌలులాగా మారి నేను క్రీస్తు వలె బ్రతుకుతున్నాను, నేను క్రీస్తును ధరించుకున్నానని ధైర్యంగా చెప్పగలవారు మనలో ఎంతమంది అమ్మా? ఇంకా దెయ్యపు చేష్టలు చేసే వాళ్ళు ఎంతమంది? ఇంకా వాక్యానికి వ్యతిరేకంగా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది? దేవునికి తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇంకా యేసును సిలువకు వేస్తున్న కుటుంబాలు ఎన్ని? పాస్టర్ని ఏడిపించే వాళ్ళు బయటోళ్ళు కాదండి, సంఘమే. యేసు ప్రభువును చంపింది బయటోళ్ళు, అన్యులు కాదు. అన్యుడు పిలాతు ఎంతసేపు విడిపిద్దామనే చూశాడు. కానీ పెద్ద పాస్టర్ గారు ఉన్నారుగా, ఆ రోజున ప్రధాన యాజకుడు, పాస్టర్లే చంపారండి యేసు ప్రభువుని. డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి, ఒరే నీకు కొన్ని డబ్బులు ఇస్తాము, పగలాయిని పట్టుకుందామంటే మాకు దొరికేటట్టుగా లేడు, పొద్దుపోయిన తర్వాత రహస్యంగా మాకు చెప్పురా, ఆయన ఈరోజు ఎక్కడుంటాడో చెప్పు, ఆ వార్త చెప్పు చాలు, నీకు డబ్బులు ఇస్తాం అని పాస్టర్లే ఆయనను కొన్నారండి. ఇది ఎంత భయంకరమైన దుఃఖం! సృష్టికర్త గుండెలో బాధ నేను ఇప్పుడు చెప్పగలనా? నాకు ఈ సమయం సరిపోతుందా? మీరే చెప్పండి. ఇలాగ బాధ పెడుతున్న రాజ్యాలు ఏమైపోతాయి? ఇలాగ బాధ పెడుతున్న మానవుడు ఏమైపోతున్నాడు ఈ రోజున? ఆరోగ్యం ఉన్నదా భూమి మీద? సంతోషం ఉన్నదా భూమి మీద? తృప్తి ఉన్నదా భూమి మీద? ఏ పండు తిన్నా రుచి ఉన్నదా భూమి మీద? భోజనం చేసిన తృప్తి ఉన్నదా భూమి మీద? మొత్తం రోగం, ఎక్కడ పట్టిన రోగము శాపమయమైపోయింది. ఆలోచించండి ఒక్కసారి. నా ప్రియమైన దేవుని పిల్లల, క్రీస్తునందు మనం సంపూర్ణుల మగుదుముగాక. అన్ని విషయములలో ఎదగాలంట. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో ఈ కొడుకు ఎదిగాడు అని ఏ తండ్రి చెప్పగలడమ్మా? నా కొడుకండి, నా ద్వారా రక్షణ పొందిన బిడ్డ, అన్ని విషయాలలో ఈ బిడ్డ ఎదిగింది అని ఎవరిని గురించి మేము సాక్ష్యం చెప్పగలం? నాకు అర్థం కావట్లేదు. కనుక నా ప్రియుల ఇశ్రాయేలీలంట, ఆయన విడిపించింది మొదలుకొని కనాను దేశము చేరేంత వరకు కూడా ఆయనను దుఃఖపరుస్తూనే ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం మరలా చదవు, మా మాట చదువు. అరణ్యములో నీవు నీ దేవుడిని యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకో, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? నీవు ఐగుప్తులో బయలుదేరిన దగ్గర నుండి, యేసు నిన్ను దర్శించిన దగ్గర నుండి కనానుకు వచ్చే వరకు, అంటే ఈ రోజు వరకు నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నావంట. సరి చేసుకుందామా ఈ రోజున? అమ్మా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీలను అప్పగిస్తున్నాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వాక్యం, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వాక్యం. దయచేసి త్వరగా చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీలో 7 ఏళ్ళు అన్యులకు అప్పగించాడు. 7 ఏళ్ళు నిన్ను రోగానికి అప్పగిస్తే నీకు సంతోషమేనా? చెప్పు. ఒక 7 ఏళ్ళు తీరని రోగం ఎప్పుడు పోద్దమ్మా? మన రోగాలు ఎప్పుడు పోతాయి? గిలాదులో గుగ్గిలము లేదా? ఎందుకు ప్రజలు రోగాలతో, దేవుని నమ్మిన బిడ్డలకు స్వస్థత ఎందుకు లేదు? ఏంటి నీ రోగానికి కారణం? ఎందుకు నీకు స్వస్థత రావట్లేదు? దేవునితో సమ్మతి పడు. దేవుని దగ్గర నీ పాపాన్ని విడిచిపెట్టు. నీ అవిధేయతను కడిగేసుకో. నీ అవిధేయతను ఒప్పుకో దేవుని సన్నిధిలో.
హల్లెలూయా. ఇంకా ఇశ్రాయేలీలు ఎంత ఘోరమైన పాపాలు చేశారో కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరి చేతులెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదవండి. యెహెజ్కేలు పుస్తకం 8:9. నీవు లోపలికి జొచ్చి, అమ్మా త్వరగా చదువుతాయి. నీవు లోపలికి జొచ్చి ఇక్కడ వారు ఎట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా, యెహెజ్కేలు ఒకసారి మందిరంలోకి రాయ్యా. నా ప్రజలు ఎలాగ చేస్తున్నారో, మందిరంలో ఏం జరుగుతుంది? వేషధారణ. పైకి నమ్మకంగా ఉన్నట్టుగా ఉంటాడు, లోపట మటుకు వేరుగానే ఉన్నది. సేవకునికి నమ్మకంగా ఉన్నట్టుగానే ఉంటారు, లోపల అవిదే. అది దేవుడు నీకు చూపిస్తారు, రమ్మంటున్నాడు. యెహెజ్కేలు లోపలికి రా ఒకసారి. మందిరంలో ఎంత పాపం జరుగుతుంది. పాపం అంటే ఏంటి? వ్యభిచారమేనా? పాపం అంటే వ్యభిచారమేనా? పాపం అంటే కత్తితో తీసుకుని వాళ్ళు పొడవాలనా? చెప్పండి. నరకానికి ఎవరు పోతారంట? 21:8 తీయబాకండి ప్రకటన. నరకానికి అవిశ్వాసం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం, తిరుగుబాటు పాపం. మందిరంలో ఎంత పాపం జరుగుతుందో నీకు చూపిస్తారు రమ్మన్నాడు. చదవమ్మా. నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, ప్రాకెడి సకల జంతువుల ఆకారం, పాముల, పురుగుల, పాకి నేలను పాకే పురుగుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములు, హేయమైన మృగముల ఆకారములకు అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ. అయ్యో, ఎవరి దేవత విగ్రహాలు? అందరు చెప్పండి. ఎంతమంది దగ్గర విగ్రహాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు మీలో ఎంతమంది దగ్గర విగ్రహం? ఇదేందండి బాబు, ఇదేం పోదండి. విగ్రహాలు ఉన్నాయి ఇంకా మీ దగ్గర. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. ధనాపేక్ష విగ్రహం పెట్టుకున్నావు నువ్వు. నీకు ధనమే దేవుడు. దేవుని కొరకు బ్రతకరు, దేవుని మహిమ కొరకు బ్రతకరు, దేవుని కొరకు ఏమి చెయ్యరు, దేవుని కొరకు నిలబడరు, దేవుని కొరకు నడవరు. విగ్రహారాధన. కొంతమందికి కామాతురత, విగ్రహారాధన. నీవు దేవుని ఆరాధించే స్థానంలో పిల్లల్ని పెట్టావా? దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లల్ని నేను ఆరాధిస్తున్నావా? అదే ఒక విగ్రహం. ఇశ్రాయేలీల విగ్రహాలు చూడండి. నువ్వే విగ్రహాలు పెట్టుకున్నావు. అది ఆయన ఏడుస్తున్నాడు, ఒక చేతగాని వాడిలాగా. నీకేం మేలు చేస్తాడు? ఆయన చేతులు పనికిరావు. ఆయన ఒక చేతగాని వాడు, నీకు సహాయం చేయలేడు. ఇప్పుడు ఆయన ఒక దిక్కులేనాడు, నీ గురించి ఏడుస్తున్నాడు. చదువు తల్లి. ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ. ఇశ్రాయేలీల దేవతల విగ్రహాలు అసలు ఉన్నాయా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏమన్నాడు? ఏ రూపమునైనా చేయకూడదు, దానికి సాగిలపడకూడదు. ఈరోజు క్రైస్తవ గుడులలో విగ్రహాలు ఊరేగుతున్నాయి. ఈరోజు స్టిల్ నౌ యేసు ప్రభు ఇదిగో ద్వారములో నిలుచున్నాడు. అంజూరపు చెట్టు చిగురించింది. ఏం చేయాలా? ఏం చేయాలండి? ఇప్పుడు దేవుడు గొప్ప బాధలో ఉన్నాడయ్యా. లోకమా చూడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నా బాధ చూడు. ఎందుకన్నా బుద్ధి ఉన్నది, మనుషులకు బుద్ధి లేదు. విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడని బైబిల్ చెబుతుంటే యేసు ప్రభు కాదయ్యా, యేసు ప్రభు తల్లికి మొక్కమని చెబుతున్నారు. ఏం చేయాలయ్యా? ఇప్పుడు ఏం చేయాలా? చదువుకున్న వాళ్ళే కదా. మీ చదువు ఎక్కడ పాడైపోయింది? జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? ఎక్కడ తగలబడ్డారు ఈ మనుషులు? ఎంత ఘోరం! దేవుణ్ణి ఎట్లా ఏడిపిస్తున్నారు. భూమికి శాంతి ఉంటుందా? నేల మీద సమాధానం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఒక్కడే. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ఒక్కడే దేవుడు. వేరే నామం లేదు. అన్ని నామముల కన్నా పైనామం. అపోస్తుల కార్యాలు 4:12.
యేసు నామం ఆకాశముందా, భూమి ఉందా, భూమి క్రింద నీళ్ళయందా, ఎవరి ద్వారా రక్షణ లేదు. మనుషులు ఎద్దు కంటే న్యాయం అయిపోయారా? ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్న బుద్ధి రాదా? రేడియోలో వాక్యం చెప్పి ఆర్ఆర్కే ముద్దు చచ్చిపోయాడయ్యా. వీధుల్లో వాక్యాలు చెప్పి చచ్చిపోయి లోకమా దేవుని బాధ, లోకమా దేవుని దుఃఖం. మన పాపమ్మా, మన కన్నం జరుగుతుంది, మనకు బాగానే ఉన్నాము. దేవుని దుఃఖం ఎవడు తీసుకుంటాం? బలహీనులు లోకంలో దిక్కుమాల పాత్రలను చంపుతున్నారు. బలవంతులు అనబడిన వాళ్ళు విగ్రహాలు చేస్తున్నారు. పాదరీలకు ట్రైనింగ్లు ఇచ్చి పంపుతున్నారు. విజయవాడ పట్టణంలో యేసు ప్రభువు మొదలుగా మరియమ్మను ఆరాధించి దేవుని దుఃఖపరచట్లేదు. ఆలోచించండి. ఎవడే కానీ దేశమునైనా విగ్రహమునైనా చేర్చలేని రోషము కలిగిన దేవుడు. గుడ్లలో కోడిగుళ్ళు పడతాయి. బైబిల్లో లేదు. దేవుడు దుఃఖపడదు ఇశ్రాయేలు విగ్రహాలు. ఇశ్రాయేలు విగ్రహాలు చూడండి. క్రిస్మస్ పండుగ అని చెప్పి మనుషులు సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. నా బాధలు వాళ్ళు ఆలోచిస్తారా? ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా తెలుసుకుంటారని నా తండ్రి నన్ను పంపించాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. గనులైన వారు గతించగా, ధనమున్న వారే మరణించగా, ఘనులైన వారు గతించగా, ధనమున్న వారే మరణించగా, అల్పులైన మమ్ము కరుణించిన నిన్న నేడు ఏకరీతిగా మా వెంట నిలచిన. అల్పులైన మమ్ము కరుణించిన నిన్న నేడు ఏకరీతిగా మా వెంట నిలిచిన. ఆయనే మనలను గణపరచినది,